పంచుకోవడానికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చున్నారు. ఆయన ఎవరూ కాదు, నవ్వుల రారాజు అలీ గారు. మెగా కుటుంబంతో ఆయనకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం అయితే లేదు. కానీ చిరంజీవి గారితో ఉన్న ఎన్నో అనుభవాలను షేర్ చేసుకోవడానికి ఈ రోజు మన మెగా 870లో ఆయన పాలు పంచుకోబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. నమస్తే అలీ గారు. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడడం. ఎంతో మంది ఇంటర్వ్యూస్ చేశారు, మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ రోజు మీరు 99 టీవీ స్టూడియోలో మెగా 870లో స్పెషల్ గెస్ట్ గా ఇక్కడ ఉన్నారు. ఆయనతో మీకున్న అనుభవాలు, అనుభూతులు అన్ని షేర్ చేసుకోవడానికి ఇక్కడికి రావడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు అసలు అలీ గారు అయితే, అలీ గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్, అలీ గారి ఫస్ట్ సినిమా ఏదంటే 80% అందరూ సీతాకోకచిలక కదా అంటారు. సీతాకోకచిలకలో మీకు చాలా గుర్తింపు వచ్చింది, కానీ అంతకన్నా ముందే మీరు చాలా సినిమాస్ లో యాక్ట్ చేసి ఉన్నారు. సో ఫస్ట్ మూవీ గురించి మీ మాటల్లో వినాలి అనుకుంటున్నాను. ఫస్ట్ మూవీ నాది పునాదిరాళ్ళు. ఎస్. సో అప్పుడు సిమెంట్ చాలా పవర్ఫుల్ సిమెంట్ గట్టిగా బాగా చేసుకున్నాం. అండ్ పునాదిరాళ్ళు తర్వాత శోభన్ గారు సినిమా, అది ఒక హిందీ మూవీ. ఓకే. ఆయన షమీ కపూర్ గారు యాక్ట్ చేశారు. బ్రహ్మచారి అని ఒక సినిమా, దాన్ని తెలుగులో తీశారు శోభన్ గారు, వాణిశ్రీ గారు. దేవుడు మావయ్య. ఓకే. ఆ తర్వాత రాజేంద్ర గారి డైరెక్షన్లో నిండు నూరేళ్ళు, మిద్దె రామారావు గారు ప్రొడ్యూసర్. 16 ఏళ్ల వయసు అయిపోయిన తర్వాత ఇమ్మడిగా తీసిన సినిమానే నిండు నూరేళ్ళు. ఆ తర్వాత సిరిమలై నవ్వింది. ఆ తర్వాత నిప్పులాంటి నిజం, విజయేంద్రమల గారు డైరెక్షన్, సిరిమలై నవ్వింది. నిప్పులాంటి నిజం డైరెక్టర్ గారు వచ్చి రాజేంద్ర గారు. అట్టాగా చేసే క్రమంలో యాక్చువల్గా సీతాకోకచిలకలో నేను కాదు, వేరే అబ్బాయిని పెట్టారు. డైరెక్టర్ గారికి ఎందుకో ఆయన సాటిస్ఫై లేరు. సో అందుకోసం మంచి హుషారుగా ఉంటే కుర్రోడు ఇంకా ఉంటే బాగుంటుందని డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారికి చెప్పడం. ప్రొడ్యూసర్ గారు అప్పుడు పీపీ కాల్ అని ఉండేది, సెల్ ఫోన్ లేని రోజుల్లో. ఓన్లీ మా ఇంట్లో కూడా ఫోన్ లేదు అప్పుడు. మా షాప్ పక్కన హోటల్లో ఉండేది, ద్వారకా హోటల్ అని. అక్కడికి ఫోన్ చేశారు. ఎందుకంటే రాయబండ్రి అనగానే ఆలీ తెలుస్తుంది అని చెప్పి ఫోన్ చేస్తే, మళ్ళీ 5 గంటలకు చేస్తాం, వాళ్ళు ఎవరన్నా రమ్మని చెప్పండి అంటే వాళ్ళు వచ్చి చెప్పి వెళ్ళారు. సో వాళ్ళకి ఆ ద్వారకా హోటల్లో వాళ్ళకి 3 థియేటర్స్ ఉండేవి రాజమండ్రిలో, రంభా, ఊర్వశి, మేనక. ఓకే. అవి ఏసీ థియేటర్స్ ఆ రోజుల్లో. చిరంజీవి గారి సినిమా ఏదైనా రిలీజ్ అయిందంటే ఆ థియేటర్లో రిలీజ్ అవుతాయి ఎక్కువ అప్పట్లో. సో అట్టాగా సీతాకోకచిలకలో నేను యాక్ట్ చేయటం, అవార్డు రావడం, ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడం, అప్పుడు ఆలీ ఎవరో తెలిసింది. సో అట్టాగా అక్కడ నుంచి ఊపందుకుంది. ఎస్. ఇంకా ఆ తర్వాత నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఆల్మోస్ట్ ఒక 150 నుంచి 160 మూవీస్ యాక్ట్ చేశాను. ఓకే, గ్రేట్. ప్రతి చైల్డ్ ఆర్టిస్ట్కి ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఇంటికి వెళ్ళాలా, ఇక్కడే ఉండాలా అనేది ఉండేది. అది కమల్ హాసన్ గారికి గ్యాప్ వచ్చింది, ద గ్రేట్ శ్రీదేవి గారికి కూడా గ్యాప్ వచ్చింది, అలాగే తులసి, హరీష్, రోహిణి, అలాగే నాకు, నరేష్ గారికి. నరేష్ గారు అంటే వాళ్ళ మదర్ డైరెక్టర్. ఆ తర్వాత చదువుకున్నారు. బట్ ఏంటంటే మాది ఇక్కడే ఉండిపోవడం వల్ల, వెళితే ఏంటి మన కెరియర్, ఇక్కడే ఉండి ఏదో ఒకటి సాధించాలి అనుకొని చెన్నైలోనే ఉండిపోయాను. నాకు ఒక 14-15 ఆ ఏజ్లో నేను నడుచుకుంటూ వస్తున్నా. ఒక రెడ్ కార్, నెంబర్ 1 సర్ర నా ముందు నుంచి వెళ్ళింది, ఆగింది, మళ్ళీ వెనక్కి వస్తుంది, అలాగే గ్లాస్ దిగింది. అంటే అది ఎలా ఉందంటే ఒక చిన్న సినిమా సీన్లా ఉంటుంది. అది సినిమాటిక్ గానే ఉంది మీరు చెప్తుంటే కూడా. నేను ఆగాను, నేను ఇక్కడ ఆగాను, కారు వచ్చింది ఇలాగా, అద్దం దిగింది. చిరంజీవి గారు, ఎలా ఉన్నావు? బాగా. ఎక్కడికి వెళ్తున్నావు? ఫస్ట్ టైమా మీరు ఆయన్ని చూడాలి? అంతకుముందు కలిసిన సందర్భాలు తెలుసు, నేను తెలుసు. ఎందుకంటే సీతాకోకచిలక ఆ ఏడుద నాగేశ్వర గారు ఫ్యామిలీకి బాగా దగ్గర. ఆల్మోస్ట్ అల్లు రామలింగయ్య గారు ఏడుద నాగేశ్వర గారు ఇంటికి వచ్చేవాళ్ళు. ఏడుద నాగేశ్వరరావు గారు వన్ ఆఫ్ ది పిల్లర్. అల్లు రామలింగయ్య గారు వాళ్ళ అమ్మాయిని చిరంజీవి గారు మంచి అబ్బాయికి ఇచ్చి మన అమ్మాయి చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన చెప్పటం
ఏడుదు నాగేశ్వరరావు గారు, అల్లు రాలంగర్ గారికి ఓకే, ఎవరు వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్ని తెలుసుకొని ఓకే చేసి, సో అట్టగా పరిచయం ఉన్న ఫ్యామిలీ ఏడుదు నాగేశ్వరరావు గారు. సో ఆ క్రమంలో అలాగా ఎక్కడికి వెళ్తానంటే, లేదు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నానంటే దక్కారు ఎక్కువ అన్నారు. ఎక్కాను, ఇంటికి తీసుకెళ్ళారు. సాయంత్రం 5:30-6 గంటల మధ్యలో అది, అప్పుడే షూటింగ్ ఫినిష్ చేసుకొని వస్తున్నారు. ఎక్కాను, ఇంటికి తీసుకెళ్లారు. జీడిపప్పు ఉప్మా ఆయన కోసం తయారు చేసి ఉంది. అది 2 కప్పుల్లో, ఆయనకో కప్పు నాకో కప్పు వచ్చింది. తిన్నా. చాలా రోజులైంది ఆవకాయ పచ్చడి తిన్నప్పుడు, ఆవకాయ పచ్చడితో. ఆ తర్వాత మంచి టీ, ఆయన ఎక్కువ టీ తాగుతారు, నాకు కూడా మంచి టీ తెప్పించారు, తాగా. ఆ తర్వాత ఇంకేం చేస్తున్నాం అందరు, ట్రయల్స్లో ఉన్నాను. నేను కూడా నీలాగే ట్రయల్స్లో ఉన్నాను. అప్పట్లో వస్తుంది, ప్రతివాడికి ఒక టైం వస్తుంది అని చెప్పారు. ఉంటానన్నా అని వచ్చేసాను. ఆ తర్వాత ఎమ్మెల్యేలో నేను హీరో అని తెలవగానే, నాకు చెక్కు రాగానే చిరంజీవి గారి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో కనుక్కొని, పద్మాలయ స్టూడియోలో సాంగ్ జరుగుతుంది. ఎస్పి పరశురామ్, శ్రీదేవి గారు, రవిరాజ్ పిల్లిశెట్టి గారు నాకు చాలా ఇష్టమైన డైరెక్టరు, నేనన్నా చాలా ఇష్టపడతారు. సో వీళ్ళందరూ అక్కడే ఉన్నారు, నాకు కావాల్సిన వాళ్ళందరూ అని చెప్పి వెళ్ళి చెప్పగానే, వెరీ గుడ్, గుర్తుందా నీకు అన్నారు. నాకు గుర్తుందన్న, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఇప్పటికీ 1265 సినిమాలు అయిపోయినాయి, 6 భాషలు. నైస్. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, నేపాలీ. సో అండ్ అంతేకాకుండా చిరంజీవి గారి కాంబినేషన్లో వస్తే చంటబ్బాయి చెన్నైలో జరుగుతుంది. చిరంజీవి గారే బ్రహ్మానందం గారికి పరిచయం చేసింది. అవును, ఆ సినిమా అప్పుడు. ఆ సందర్భం కూడా చాలా కామెడీగా ఉంటుంది కదండి. అలే బ్రహ్మానందం అని ఫేస్ చూసా, ఘాటు, 2-3 మర్డర్ చేసినట్లు లేడు. లేదులేండి అన్న, మనిషిని చూస్తే కొంచెం అలాగే ఉన్నాడు.